అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి కేంద్ర ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆగస్టు 14వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ లేకుండా మంచి శాలరీతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. ఎలివెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 25,000 రూపాయలకి పైగా స్టార్టింగ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని రకాల అంశాలని కూడా 1 by 1 ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎలాంటి డ్యూటీస్ని పెర్ఫామ్ చేయాల్సి ఉంటుందంటే కంప్లీట్గా క్లరికల్ క్యాడర్కి సంబంధించిన డ్యూటీస్ని అయితే వీళ్ళు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసులో సిస్టమ్ ముందు కూర్చొని సిస్టంలో డేటాని ఎంటర్ చేయడము, సర్క్యులర్స్ని టైప్ చేయడము, ఇంపార్టెంట్ ఫైల్స్ని టైప్ చేయడము, ఇలా కంప్లీట్గా కూడా కంప్యూటర్కి సంబంధించిన డ్యూటీస్ అయితే మీకు ఉంటాయి. ఫీల్డ్ డ్యూటీ అయితే ఏమీ ఉండదు. హ్యాపీగా మీరు ఆఫీసులో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా ఈ జాబ్స్ అనేవి సూటబుల్గా ఉంటాయి. అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 3 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకి క్లరికల్ క్యాడర్కి సంబంధించిన జాబ్స్ అనే చెప్పొచ్చు. సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ టోటల్గా మొత్తం 4 ఓబీసీ వాళ్ళకి ఉన్నాయి. ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 8 వేకెన్సీస్ సీనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 30 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5 పోస్టులు, ఓబీసీకి 16 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు, ఎస్సీకి 6 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5 పోస్టులు, మొత్తం 30 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంటెంట్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మొత్తం మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2, ఎస్సీకి 1, అలాగే ఓబీసీకి 1 పోస్ట్ అయితే కేటాయించారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. విండోస్ అలాగే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఉన్నట్టయితే తప్పనిసరిగా అప్లై చేయండి. అలాంటి సర్టిఫికేట్ ఏమీ అడగలేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే మొదట మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మొదట మీకు 200 మార్కులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత కంప్యూటర్కి సంబంధించి బేసిక్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అన్రిజర్వ్డ్ ఓబీసీకి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రం 1,500 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అయితే ఎక్కువగా ఇచ్చారు. ఎవరికైతే వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయో, ఎవరికైతే అప్లికేషన్ ఫీజు లేదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే
ప్రయత్నించండి. ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 20/9/2021 సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఇస్తారు అనేది మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ NBEMS ఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఢిల్లీ సరౌండింగ్స్లోనే ఉండే అవకాశం ఉంది. సో ఎగ్జామినేషన్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ కూడా మ్యాక్సిమం ఢిల్లీలోనే ఉండొచ్చు. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్టయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ పైన ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఉద్యోగాలకి డిగ్రీ లెవెల్లో ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆగస్టు 14వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు నోటిఫికేషన్ని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇవి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.